వెంకటేష్ అన్నకు ధన్యవాదాలు. చాలా మంచిగా నిరుపేద పిల్లలకు ఎంతో ముందుకొచ్చి నాణ్యమైన విద్య అందిస్తున్నందుకు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబాలు వెళ్ళవేళలా భగవంతుడు 100 ఏళ్ళు వయసు ఇవ్వాలి. ఇట్లాంటి అంచెలుగా మన ఉప్పల వెంకటేష్ అన్న తలకొండపల్లి మండల్ మాజీ జడ్పీటీసీ వైస్ చైర్మన్ మన మిషన్ భగీరథ చైర్మన్ గారికి ధన్యవాదాలు. మత్తమారకి మాజీ సర్పంచ్ని మాట్లాడుతున్నా వచ్చిన అన్నను కలిసిన మంచిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పోతున్నా. ఓకే. సోదరులు, పెద్దలు, గౌరవనీయులు, మా అభిమాన నాయకులు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్పర్సన్ శ్రీ ఉప్పల వెంకటేష్ గారు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు తలకొండపల్లి మండల కేంద్రంలో అనాథ బాలికల కోసం ఒక గొప్ప ఆశ్రమ పాఠశాల 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు వారు నిర్మించారు. చాలా అద్భుతంగా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా ఈ బిడ్డల భవిష్యత్తు కోసం, తల్లి లేని పిల్లల కోసం, అదేవిధంగా మరి అనాథ బాలికల కోసం కేవలం కల్వకుర్తి నియోజకవర్గం మాత్రమే కాదు, తెలంగాణ వ్యాప్తంగా అనాథ బాలికలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ ఇక్కడ రాబోయే రోజుల్లో ఉచితంగా విద్య అందిస్తానని ఉప్పల వెంకటేష్ గారు చాలా ఆనందంగా. సాక్షాత్తు నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆరుట్ల అనే గ్రామంలో నేను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసిన అని అన్న 24 గంటల లోపలనే ఒక నాయకుడు తన సొంత డబ్బులతోని, తన సొంత సంపాదనతోని ప్రభుత్వ పాఠశాల కన్నా గొప్పగా నేను ఈ ఆశ్రమ పాఠశాలను నా ఆదాయంతో, నా కష్టార్జితంతో మరి తీర్చిదిద్దుతానడం నాకు చాలా ఆనందం. అయితే నేను ఈ క్లాస్ రూమ్లోనే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే దానికి కారణం, నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రవీణ్ కుమార్కు గుండు చేసుకున్న తర్వాత మతిపోయిందని చెప్పేసి మరి బాడీ షేపింగ్ చేసే కామెంట్ చేసింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు నన్ను గుండు అన్నా, తొండ అన్నా, బండ అన్నా, మతి లేనివాడన్నా, నువ్వు ఏమన్నా కూడా నేను మందు గుండునై నీ గుండెల్లోనే నిద్రపోతాను, మీ కాంగ్రెస్ దోపిడీ దొంగల గుండెల్లోనే నిద్రపోతాను. ఇది నాకు కొత్త కాదు. నేను ప్రాణత్యాగానికి సిద్ధమై ఈ దేశ రక్షణ కోసం పోలీసు శాఖలో 26 సంవత్సరాలు పనిచేసిన ఇప్పటికే నా మీద 3 సార్లు హత్యాయత్నం జరిగింది. చావుకు నేను భయపడను. కానీ మీరు గుండు అన్నారు చూసిందా రేవంత్ రెడ్డి గారు, ఈ గుండులో వచ్చిన ఆలోచనలతోనే నేను ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని 13 సంవత్సరాల బాలిక, అదేవిధంగా 16 సంవత్సరాల బాలుడు, మారుమూల అటవీ ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళను ఎక్కించిన ఇదే గుండులో వచ్చిన ఆలోచనలతోనే గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలు అనాథల్లాగా ఉండుంటే వాటిని ప్రపంచంలోనే గొప్ప గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దిన ఇదే గుండులో వచ్చిన ఆలోచనలతోనే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీలాంటి భాష నాకు రాదు, నేను మాట్లాడలేను కూడా, సారీ, నా వల్ల కాదు అది. మీలాగా మాట్లాడే భాష, మీరు పొడుగ్గా ఉంటే తాటి చెట్టు అనడం, గుండు చేసుకుంటే ఇంకోలాగా అనడం, లాగుల్లో తొడ్డలు విడవడం, లేకపోతే పేగులు బిడకేసుకొని బోటి కొట్టుకుంటానడం, అవన్నీ నేను మాట్లాడలేను. నేను ఇలాంటి ఆశ్రమ పాఠశాల లాంటి పాఠశాల చదువుకొని వచ్చిన. కానీ ఈ గుండెలో వచ్చిన ఆలోచనలతోనే వేలాది మంది డాక్టర్లు అయినారు రేవంత్ రెడ్డి గారు, లక్షలాది మంది ఇంజనీర్లు అయినారు. నేను దాదాపుగా 10 లక్షల మంది పిల్లలకు అత్యంత నాణ్యమైన విద్య ఇవ్వడానికి కలలు కానీ చేసినాను. చాలా గొప్పగా వాళ్ళని తయారు చేసినాను. అయితే నేను ఈ క్లాస్ రూమ్లోనే ఈ బెంచ్ మీద కూర్చొని ఎందుకు చెప్పినంటే, ఉప్పల వెంకటేష్ గారిని ఒక ప్రశ్న అడిగిన, ఈ బెంచ్ విలువ ఎంత అంటే ఆయన అన్నాడు 3150 రూపాయలు బల్క్లో కొంటే అని అన్నారు. మీరు నిన్న ఏమన్నారు, ఐపీఎస్ చదువుకున్నోడికి 3000 కోట్ల 678 కోట్లకు 3000 కోట్లకు తేడా తెలియకపోతే ఎట్లా అని అన్నారు. ఎవరు చదువురానోడు అంటే అర్థం ఉంది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ కళ్ళ ముందరే ఉంది బెంచ్, 3150 రూపాయలు. తమరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇలాంటి బెంచీలను, ఇలాంటి మంచాలను 33,500 కొన్నారు ఒక్కొక్కటి. ఈ దోపిడే నేను ప్రశ్నిస్తున్నాను సార్, ఈ దోపిడీ నేను ప్రశ్నిస్తున్నా. తెలంగాణలో ఇట్లాంటి తయారు చేసే వాళ్ళు బొచ్చెడు మంది ఉన్నారు.
వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రాకుండా పోలీస్ ఉద్యోగమో టీచర్ ఉద్యోగమో రాని వాళ్ళందరూ కూడా నాచారం ఇండస్ట్రియల్ ఏరియాకి పోయి జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాకి పోయి ఇంకో దగ్గరికి పోయి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకొని ఇట్లా బెంచీలు తయారు చేస్తున్నారు. వాళ్ళు మాకు అవకాశం ఇవ్వని అంటున్నారు. మీరేమో ఇవి తీసుకుపోయి నేషనల్ లెవెల్ బిడ్డింగ్ అని పెట్టి తెలంగాణ వాళ్ళకి కాకుండా మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉండే మీకు కమిషన్లు ఇచ్చే పారిశ్రామికవేత్తలకే ఇట్లాంటి కాంట్రాక్ట్లు కట్టబెడతా ఉన్నారు. అది నేను ప్రశ్నిస్తున్నా. మీరు అన్నారు 687 కోట్లకు 3000 కోట్లకు తేడా తెలవకపోతే అన్నారు కదా ఐపీఎస్. మీరు చెప్పండి. సరే, నాకు ఊహతో నేను చెప్పిన 3000 కోట్ల కుంభకోణం. హరీష్ రావు గారు అన్నారు 2000 కోట్ల కుంభకోణం. సరే, మాకు రెండు తప్పు. మరి మీరు చెప్పండి 8000 కోట్ల కుంభకోణం. మీరు చెప్పాలి కదా నిజం తెలంగాణ ప్రజలకు. మరి అవన్నీ చెప్పకుండా మీరు నిజాలని కూడా దాచి రహస్యంగా జీవోలు వేసి గౌరవ హైకోర్టు చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ హైకోర్టు పేదవాళ్ళకు సహాయం చేయండి, తెలంగాణ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వండి గౌరవ హైకోర్టు నోరు తెరిచి చెప్పినా కూడా మీరు గుండె కరగకుండా మీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఇలా తెలంగాణ ఇతరులకు అంటే హర్యానా నుంచి వచ్చిన ఆసాంలకు, గుజరాత్ నుంచి వచ్చిన సీట్లకు, ముంబై నుంచి వచ్చిన సీట్లకు మీరు మొత్తం కూడా తెలంగాణ సంపదను అప్పచెప్పి ఇప్పుడు మీరు పబ్లిక్ స్కూల్ నడిపిస్తా అంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఉప్పల వెంకటేష్ గారు తాన కష్టార్జితంతోనే ఒక ఆశ్రమ పాఠశాల కట్టాడు. మీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారేమో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కట్టి వ్యాపారం చేస్తున్నాడు. ఇక్కడనేమో ఈయన కష్టపడి సంపాదించుకున్న డబ్బులతోని పేదలకు ఉచితంగా విద్య ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. మీకు మాకు అదే తేడా, కసిరెడ్డికి ఉప్పలకు అదే తేడా. తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి కోరుకుంటూ మరి రాబోయే రోజుల్లో మీరు మమ్మల్ని ఎన్నిసార్లు ఎగతాళి చేసినా, ఎన్ని అవమానాలు చేసినా, ఎంత బాడీ షేమింగ్ చేసినా కూడా ఈ గుండుతోనే నేను ఆలోచిస్తూనే ఉంటా. అదేవిధంగా మీరు చేసే ప్రతి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం. అదేవిధంగా కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ తెలంగాణ బంగారు తెలంగాణ అయ్యేదాకా మేము నిద్రపోమని చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. పాఠశాల మరి ఐపీఎస్ ఆఫీసర్ నిరుపేదలకు మరి ప్రతి నిరుపేదలు కూడా చదువుకోవాలని చెప్పేసి పబ్లిక్ పాఠశాలగా ఇన్కమ్ నిర్మించిన మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మరి ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అంటే కల్వకుర్తి కాన్సెన్స్ లోనే మరి నిరుపేదలకు అండగా ఉంటుంది. దానికి తోడుగా మరి ప్రవీణ్ కుమార్ సార్ గారు మరి ట్రస్ట్ మరి మెచ్చి మీరు ఏ కార్యక్రమం చేసినా సరే మేముంటామని చెప్పేసి మాకు వెన్నంటి నుండి మాకు ధైర్యం చెప్తూ ప్రతిసారి మరి ట్రస్ట్ కానీ పర్యటన కానీ వారి కుటుంబాన్ని కానీ సలహా సూచనలు ఎల్లవెల్లా ఇచ్చుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇచ్చిన మరి ప్రవీణ్ కుమార్ సార్ గారు ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత జై తెలంగాణ. మాజీ మంత్రి ఇక్కడికి కూడా వస్తారు నిరంజన్ రెడ్డి గారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా అక్కడికే వస్తున్నారు. మరి పొద్దున్నే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తప్పనిసరిగా మరి నాగర్ కర్నూలు పోవాలని చెప్పారు. కానీ విద్యాదానం అన్ని దానాల కన్నా గొప్పది కాబట్టి మరి ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోనే ప్రతి గ్రామాన్ని కూడా తన దాతృత్వంతో, తన త్యాగ నిరతితోని, తన గొప్ప విలువలతోని స్పృశిస్తున్న ఒక గొప్ప నాయకులు శ్రీ ఉప్పల వెంకటేష్ గారు. వారు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఎంతో గొప్ప కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు. ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయిస్తున్నారు. సో దాంట్లో భాగంగా అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం ఏంటయ్యా అంటే ఈ అనాథ బాలికలకు ఈ ఆశ్రమ పాఠశాల పెట్టడం. ఎందుకు నేను విద్యాదానం మహాదానం అని చెప్పిన అంటే మనం చాలామంది తమ జన్మదినాలకు పోయి అనాథ ఆశ్రమాలకు పోయి ఒక పూట తిండి పెట్టి వస్తారు. అదేవిధంగా కొంతమంది బట్టలు ఇస్తారు, ఇంకొంతమంది ఇంకేమో ఇస్తారు. కానీ విద్య అనేది ఒక మనిషిని తన బానిసత్వపు సంఖ్యలు, పేదరికపు సంఖ్యలు, అజ్ఞానపు సంఖ్యలు తెంచివేసి ఆ మనిషిని ఒక ప్రపంచంలోకి ఆత్మవిశ్వాసంతో పోయే ఒక పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. దాని తర్వాత ఆ వ్యక్తి తన దారి తనే వెతుక్కుంటాడు. ఎక్కడ సపోర్ట్ వస్తుందో ఆ సపోర్ట్ వైపు వెళ్తాడు. ఎక్కడ తనే మిగతా వాళ్ళకు సపోర్ట్ చేయాలో ఆ విధంగా సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఆత్మగౌరవంతో బతికే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటాడు.
ఆ విద్య ఒకసారి ఒక వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి భాష మారుతుంది, ఆ వ్యక్తి ఆలోచనలు మారుతాయి, ఆ వ్యక్తి జీవించే విధానం మారుతుంది, ఆ వ్యక్తి సమాజానికి ఒక రత్నంగా ఒక ఆభరణంగా మారుతాడు. అలాంటి గొప్ప విద్యను ఈరోజు ఉప్పల వెంకటేష్ గారు ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. మరి ఉప్పల వెంకటేష్ గారికి దాతృత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వారికి దాతృత్వం గురించి చెప్తే నెమలికి నాట్యం నేర్పించినట్టే ఉంటుంది. మరి ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే మరి ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతంలో పేదవాళ్ళను ఆదుకోవడంలో అందరికన్నా ముందుండే వ్యక్తి ఉప్పల వెంకటేష్ గారు. కానీ వారు చేసిన ఇన్ని కార్యక్రమాల్లో అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం ఏంటయ్యా అంటే ఈ స్కూలు ఏర్పాటు చేయడం. మరి మీరందరూ కూడా మీకు తెలిసినంత విధంగా తోచినంత విధంగా ఈ స్కూల్కు చంద్రుడికో నూరుకోలాగా మీరు కూడా సహాయం చేస్తే బాగుంటుంది. అది పుస్తకాల రూపంలో కావచ్చు, లైబ్రరీ రూపంలో కావచ్చు, లేకపోతే పిల్లలకు ఆటల పోటీలు జరిగినప్పుడు బహుమతుల రూపంలో కావచ్చు, పిల్లలకు మీకు తెలిసిన జ్ఞానాన్ని పిల్లలకు పంచడం రూపంలో కావచ్చు, పిల్లలకు అనాథ బాలికలు కాబట్టి వాళ్ళకు ప్రేమ పంచడంలో కావచ్చు, మీరందరూ కూడా మీ చేతినంత కాడికి హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందని చెప్తూ మరొకసారి ఉప్పల వెంకటేష్ గారి కుటుంబాన్ని మరి ముఖ్యంగా వారి మాతృమూర్తిని మరి హృదయపూర్వకంగా గౌరవిస్తూ వాళ్ళందరినీ కూడా మరి హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొక్కసారి మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కట్టుగిరి ఈరోజు మన ముందు ఉన్నాడు. చాలా గొప్ప వ్యక్తి. నాగర్గూడలో దాదాపు ఒక హాఫ్ ఎకర్ ల్యాండ్లో ఒక మానసిక వికలాంగులు పిచ్చి వాళ్ళను చేరదీసి పూర్తిగా ఆ కుటుంబాలు, తల్లిదండ్రులు, పిల్లలు, భార్య, పిల్లలు వాళ్ళందరూ వాళ్ళను వదిలించుకున్నారు. రోడ్డు పైన అడుక్కొని తినడానికి లేదా వాళ్ళను పిచ్చోళ్ళను తయారు చేసి ఆస్తులు కొనుక్కొని కొంతమంది నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చూసిన బెంగళూరుకు సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీరు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉంటే అతని యొక్క బలహీనతను ఆసరా చేసుకొని మొత్తం ఆస్తిని వాళ్ళే ఇంటి వాళ్ళు అంటే అన్న చెల్లెళ్ళు తర్వాత స్వార్థపరులు కొంతమంది చుట్టాలు బంధువులు అతని యొక్క ఆస్తుల్ని వాళ్ళ నుంచి రిజిస్టర్ చేసుకొని వాళ్ళని పిచ్చోలు చేసి వదిలేసారు. ఈరోజు ఆ పిచ్చివాడిని ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని మళ్ళా మనిషిని తయారు చేసిండు గిరి. అలాంటి గిరి ఈరోజు మన ఆశ్రమంకు రావడం ఈ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుంచి నిర్వహిస్తున్న ఆశ్రమం నిజంగా ఇది తండ్రి లేని పిల్లలు, తండ్రి లేని పిల్లలు, సింగిల్ పేరెంట్స్, నిరుపేద కుటుంబాల ఆడపిల్లల్ని చదివేయడంలో ఇది ముఖ్యంగా ముందుంటుంది. దీనికి ఒక సూత్రపరంగా ఆదర్శం కూడా గట్టుగిరి అంటే నిజంగా మనిషి కాదు, ఇతనికి ఒక బిడ్డ, కొడుకు, భార్య, వీళ్ళందరూ కూడా పిచ్చర్లతో ఒక రూమ్ ఏర్పాటు చేసుకొని అలానే జీవితం గడుపుతారు. ఏది లేదు, బిజినెస్ లేదు, వ్యాపారం లేదు, స్వార్థం లేదు, పిల్లల భవిష్యత్తు నెక్స్ట్ జనరేషన్ ఏది లేదు. కేవలం సమాజంలో నేనున్నాను, నా నుంచి కొంతమందిని పిచ్చి వాళ్ళను మంచి వాళ్ళుగా తయారు చేసి నేను చెప్పుకోవాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తి గట్టుగిరి. మరి తమ్ముడు గట్టుగిరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను కూడా రీసెంట్ గా ఆశ్రమానికి వెళ్ళి నా మొదటి స్లాబ్ నేనే చేశాను. తమ్ముడు కూడా ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేస్తాడు. సుమారుగా ఒక 8,000 ఎస్ఎఫ్టీ మొదటి స్లాబ్ను మనం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చేస్తాం. మరి మన ప్రాంతంలో పిచ్చి వాళ్ళు ఉంటే కూడా, మన ప్రాంతంలో అడుక్కు తిని పిచ్చి వాళ్ళు ఉంటే కూడా తమ్ముడు గిరికి మీరు అప్పచెప్పచ్చు. తమ్ముడు గిరి కూడా మీకు నెంబర్ చెప్తాడు. మరి అందరికి ముందుగా ధన్యవాదాలు తెలియజేయలేదు. ఈరోజు ఉప్పల ఆశ్రమ పాఠశాల మరి రన్ అవుతున్నటువంటి ధ్యేయం, లక్ష్యం ఒకటే. ఎవరైతే నిజంగా మరి పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి మరి మా అధ్యక్షుల వారైనటువంటి పెద్దలు గౌరవనీయులు లక్ష్మీశేఖర్ సార్ గారు, అలాగే వారి తోటి మిత్రులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా నేను బాధాభివందనలు తెలియజేసుకుంటూ, ఎవరైతే నిజంగా చదువుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి వేదిక అని నేను కూడా ఒక చిన్న వీడియో పెట్టడం జరిగింది. సో ఆ వీడియో చూసి కూడా నాకు దాదాపు ఒక 20 మంది కాల్ చేశారు సార్. వాళ్ళని కూడా మీరు తీసుకుంటారని ఆశిస్తున్నాను, సింగిల్ పేరెంట్ వాళ్ళు. సో నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చదివించలేని పరిస్థితి, కానీ అలాంటి వాళ్ళకి మరి ఈ రోజు దేవుడే దిక్కన్నట్టుగా సార్ వచ్చి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు నిజంగా నేను తల వచ్చి నమస్కారం తెలియజేసుకుంటాను సార్.
ముందు భవిష్యత్తులో కూడా ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు మరి సేవా కార్యక్రమంలో నిమగ్నమైతే తెలియజేసుకుంటూ ఈ ఒక అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాజమండ్రికి సంబంధించిన వాళ్ళు, కాకినాడకు సంబంధించిన వాళ్ళు, నిజామాబాద్, కరీంనగర్ సోషల్ మీడియాలో చూసి పూర్తి పేరెంట్లెస్ అంటే పూర్తిగా తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు, సింగిల్ తల్లి చనిపోయిన పిల్లలు సుమారుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేక జిల్లాల నుండి ఈరోజు 100 మంది వరకు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే 300 మెంబర్స్ తీసుకున్నాం. అడ్మిషన్స్ కూడా 300 మెంబర్స్ 400 కెపాసిటీ ఇక్కడ ఆశ్రమం ఉంది. పూర్తి స్థాయిలో క్లాస్ రూమ్స్, హాస్టల్ రూమ్స్, అకామిడేషన్, తర్వాత పూర్తిగా నారాయణ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన వాళ్ళ టీచర్స్ని కానీ అవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కానీ అంతా కూడా వాళ్ళ కన్సర్న్లో జరిపే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది నా కుటుంబం, నేను, మా అఖిల్, మా అనిల్ అందరం కూడా దీని మీద పూర్తి స్థాయిలో ముందుకు తీసుకుంటామని చెప్పేసి పనికి ఆగలేక ఇక్కడ రావడం జరిగింది. మంచి పని మంచి అనాలి. మంచి అనకపోతే ఏంటంటే కళ్ళున్న గుడ్డివాడు, కళ్ళున్న గుడ్డివాడు. మంచి పని అంటే చేస్తున్నప్పుడు చాలా మంచిది. మాకు దగ్గర గిన్నె పొలం, మా పొలం గిన్నె వెంకటేశ్వర అభినందనలు. మా ఇద్దరి సంబంధం ఏంటంటే ఈ జన్మ సంబంధం కాదు, గత జన్మ సంబంధం. వీళ్ళ నాయన, వీళ్ళ అమ్మ వచ్చిందా, వీళ్ళంతా మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడితే చెప్పనా, ఇక మీకు తెలిసి మాట్లాడకూడదు. ఓకే రైట్. శుభాభినందనలు, కంగ్రాట్స్. వెంకటేష్ ఎప్పటికి ఇట్లే పచ్చగా 100 ఏళ్ళు బతుక. 100 ఏళ్ళు కానీ ఇంకో 0 పెట్టుకుంటే కూడా మాకేం అయ్యా ఏముందా, ఆయన బతకాలి. అది మంచి కాబట్టి ఓకే. అనిల్, తర్వాత అఖిల్, అనిల్ అందరికి, డాక్టర్స్కి అందరికీ ఇది కంగ్రాట్స్. ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలు మోహన్ రెడ్డి బాబు గారికి. మా గ్రామంలో నేను చిన్న వయసులో ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నాడు. ఆ సమయంలోనే ఒక మార్గదర్శకంగా ఈ గ్రామంలో ఉన్న వ్యక్తి, పెద్ద మనిషి. మరి మోహన్ రెడ్డి వారి ఆశీర్వాదం ఈ ఆశీర్వాదానికి ఉండాలని తన బర్త్డే రోజు ఇక్కడున్న ఈ విద్యార్థులకు భోజన వసతిని కల్పిస్తానని, ఈ వచ్చే బర్త్డేకి భోజన వసతి చేయడానికి 20,000 రూపాయలు ఇప్పుడే ఇచ్చాడు. తమ్ముడు ధన్యవాదాలు తమ్ముడు. ఇలాంటి దాతలు ఇంకా ముందుకు రావాలని జైపాల్ యాదవ్ గారు ఆయన కోరిక మేరకు ఈరోజు ఉప్పల వెంకటేష్ గుప్తా గారు ఒక బ్రహ్మాండమైనటువంటిది, అంటే ఒక సేవ అనేది ప్రతి ఒక్కరికి కళ్యాణ చేసే విధంగా మంచి స్ఫూర్తిభావంతో, ముఖ్యంగా పేద వర్గాలకు కులము మతం అనేది లేకుండా పేదవాళ్లకు ఒక బ్రహ్మాండమైనటువంటి అకామిడేషన్తో స్కూల్ కట్టాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మరి కట్టి మమ్మల్ని ఆహ్వానించిన దాని కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారికి, గౌరవనీయులు మా రజనీ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మాజీ చైర్మన్లు అండ్ చెప్పండి ఫస్ట్ ఆయన దశరథ్ నాయక్ గారికి, ఎల్ఎన్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, లక్ష్మీరామ్ గారికి, ముఖ్యంగా శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాను, ముఖ్యంగా గోపాల్ రెడ్డి గారు నారాయణ కాలేజీలో ఏ రకంగా ప్రైవేట్ కాలేజీలో మనం చాలామంది ఊర్లలో ఈ మధ్యలో కొంచెం తగ్గింది, కానీ 4-5 ఏళ్ళ కింద అయితే చదవాలంటే నారాయణ చదవాలి, శ్రీ చైతన్యం చదవాలి అనే టైప్లో ఉండేది. పోటీలు కూడా తెలిసేది. ఈరోజు కూడా ఉంది స్టాండర్డ్. అట్లా ఆ నారాయణ స్టాండర్డ్లో ఉచితంగా పేదవాళ్లకు ఆ నారాయణ కాలంలో చదివిపోయినటువంటి వాళ్ళు, శ్రీ చైతన్య చదివిపోయినటువంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద స్కూళ్ళలో అరే మేము చదివించలేకపోతున్నాం మా పిల్లలని బాధపడేటువంటి వాళ్ళు బాధపడకుండా అరే కల్లకుర్తిలో కూడా ఒక స్కూల్ ఉంది, ఇక్కడ కూడా మేము చదువుకుంటామనే రీతిలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి మమ్మల్ని అందరూ కూడా జయపాలన్న గారు అందరం కలిసిపోదామని చెప్పి కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని
ఇలాంటి కార్యక్రమాలు మనం కూడా చేయాలనేటువంటి దృష్టిలో పెట్టుకొని చేయాలి. మనిషికి మిగిలేది ఏముందంటే పుడతాడు చస్తాడు మనిషి. చాలామందికి తెలియక వారిని అసూయతో ఎదుగుతున్న వారిని కాలుబెట్టి చూస్తూ ఉంటారు. రాజకీయంగా మంచి పేరు వస్తుంటే ప్రచారం చేస్తూ ఉంటారు. ఎంతో అనుభవజ్ఞులు కూడా మనం చూస్తూ ఉంటాం. అనుభవజ్ఞులు కూడా సేవ చేసేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళని కూడా చేయనియరు. రాజకీయాలు అంటే ఖర్చు ఉంటుంది, కానీ రాజకీయాలు లేని వాళ్ళకి మాత్రం ఈ సేవ చేస్తుంటే ఏముండవు. కనుక ఈరోజు మరి చిన్నప్పటి నుంచి కూడా ఆయన చెప్తూ ఉంటాడు, సేవ చేస్తుంటాం, మేము అందరికి భోజనాలు పెట్టిస్తుంటాం చెప్పుకునే ఒక ఆలోచన షేర్ చేస్తూ ఉంటాడు. మరి ఈరోజు ఇంకా మంచి జిల్లాలోనే ఒక ప్రైవేట్ స్కూల్ ధీటుగా గొప్ప స్కూల్ కట్టినందుకు ఇలాంటి స్కూల్స్ ఇంకా ఎన్నో కట్టాలని చెప్పని, ఇంకా ఆయనకు ఆర్థికమైనటువంటి శక్తి ఇవ్వాలంటే చెప్పని, మరి ఆయన శక్తి రాజకీయంగా మాకు కూడా ఉపయోగపడాలని, మా కాన్స్టిట్యూన్సీలో కూడా ఇది చేయాలని చెప్పని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. రెస్పెక్ట్ గారు, ఉప్పల వెంకటేష్ గారు, మన కుటుంబ సభ్యులందరూ ఒక చక్కటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. బీద విద్యార్థులకు, అనాథ విద్యార్థులకు మంచి విద్యను అందించే ఆలోచనతో మరి యొక్క స్కూల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వెంకటేష్ గారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఎవరైనా సరే సంపాదించిన దాంట్లో కొత్త గొప్ప బీదలకు కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందరూ అంతా చేయరు, కానీ కొంతమంది ఆ కోవలకు వస్తారు. మరి అటువంటి దాంట్లో వెంకటేష్ గారు కష్టపడి సంపాదిస్తూ సంపాదన కొంత బాగా మరి ఇటువంటి కార్యక్రమాలకు స్పెండ్ చేస్తున్నందుకు మనస్ఫూర్తి అభినందన తెలియజేస్తూ వారికి మరోసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల ట్రస్ట్ వారి స్కూల్ను ప్రారంభించడానికి వచ్చిన మాజీ మంత్రివర్యులు సీనన్న గారికి, మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి అన్న గారికి, శ్రీపాలన్న గారికి, అలాగే ఉప్పల్ చారిటబుల్ ట్రస్ట్ వెంకటేశ్వర గారికి, గోల్డ్ సీనన్న గారికి, ఇక్కడికి వచ్చిన చాలామంది ప్రముఖులకు అందరికీ, సాయి రాజచంద్ర గారికి, శేషారెడ్డి గారికి, ఎక్స్ఎమ్మెల్యే గారికి, ఇక్కడికి వచ్చిన కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా సేవా దృక్పథం అనేది చాలామందిలో అంతరించుకుపోతున్న వేళ, అంటే ఒకటే అనేది కాదు, అంటే పేదవాళ్ళకి నివాస యోగ్యమైన గృహాల గురించి కానీ, చదువుల గురించి కానీ ఇంతకుముందు కూడా చాలా కార్యక్రమాలు ఏర్పరిచారు. గవర్నమెంట్ స్కూళ్ళకు, అంటే గవర్నమెంట్ స్కూల్ పడిపోతున్న సమయంలో ఒక ప్రైవేట్ స్కూల్ను కూడా నీట్గా నడిపించవచ్చు అని, అది ఫ్రీగా, అంటే చాలామంది డబ్బుల గురించే పనిచేస్తుండొచ్చు, కానీ వెంకటేష్ గారు వారి కుటుంబం చాలా సేవా కార్యక్రమాలు పాల్గొంటుంది. ముందు కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటేష్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే మేమందరం, అంటే చాలా ప్రోగ్రాంలకు వచ్చినాం, ఇప్పటికీ మెడికల్ క్యాంప్ గురించి వచ్చినాం, అంటే చాలా ప్రోగ్రాంలకు వచ్చినాం. ముందు కూడా వాళ్ళ కుటుంబానికి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి భవిష్యత్తున్న వెంకటేష్ గారి మరొకసారి హార్దిక శుభాకాంక్షలు. తమ్ముడు వెంకటేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు, మన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గారు, అదేవిధంగా సోదరిమణి రజని సాయిచంద్ గారు, ఇంకా వేదిక పైనటువంటి గౌరవ ప్రజాప్రతినిధులకు, నాయకులకు, వచ్చినటువంటి మిత్రులకు, తమ్ముళ్లకు, అన్నలకు, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీకు అందరికీ మా వెంకటేష్ తరఫున నేను అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తాను. ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం. ఎందుకంటే వెంకటేష్ ఒక గొప్ప సంకల్పం. తల్లి తండ్రి లేనటువంటి ఆడపిల్లలకు విద్య నేర్పించాలని 6వ తరగతి నుంచి
12వ తరగతి వరకు 11th క్లాస్ 12th క్లాస్ వరకు ఇక్కడ సుమారు ఒక 400 మందిని ఈ విద్యాలయంలో చదివించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేయడమే కాకుండా ఈ సంస్థని విద్యా సంస్థను నారాయణ ఇన్స్టిట్యూషన్ వారికి గోపాలరెడ్డి గారు కూడా రావడం జరిగింది. వారికి అప్పచెప్పి ఏదో పబ్లిక్ స్కూల్ కానీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ ఆశ్రమ పాఠశాలలు కానీ లేకుంటే మరి మనకు ఉన్నటువంటి మిగతా ఏదో కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి స్కూళ్ళకు ధీటుగా ఎక్కడ కూడా తగ్గకుండా కల్కొండపల్లి చౌరస్తాలో ఇక్కడ సుమారు ఒక ఎకరా భూమిలో 45,000 స్క్వేర్ ఫీట్స్ నిర్మాణం చేసి మరి ఇక్కడ బీద పిల్లలు ఏ కులం వారైనా పర్వాలేదు, ఎస్సీలు కావచ్చు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, బలహీన వర్గాల వారు కావచ్చు, ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్థికంగా వెనుకబడిన ఆ కులాలకు సంబంధించిన ఆడపిల్లలు, తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, తల్లి లేకున్నా తండ్రి లేకున్నా ఈ విద్యాలయంలో అడ్మిషన్స్ ఇచ్చి ఇక్కడ వారికి భోజన సౌకర్యం కూడా హాస్టల్ అకామిడేషన్ కూడా చేసి మరి మంచి ఫ్యాకల్టీస్ కూడా ఏర్పాటు చేసి సబ్జెక్టు వారిగా వారికి మొత్తం కూడా ఈరోజు మరి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఆ టాలెంట్ చూపించే విధంగా ఆ విధంగా వారు ఆ ఉత్తీర్ణత పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తాను. ఈరోజు మా ఉప్పల వెంకటేష్ గారు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఈ యొక్క స్కూల్ని కాలేజీని ఒక్క నిమిషం నిర్మాణం చేపట్టినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో 3,000 ఇండ్లని బీదవాళ్ళకు కట్టించి సొంత డబ్బులతో 3,000 ఇండ్లను ఈ తలకొండ మండలమే కాకుండా ఈ నియోజకవర్గంలో కట్టించినటువంటి గొప్ప దీశాలి మా ఉప్పల వెంకటేష్ గారు. మా వైశ్య కులంలో పుట్టినందుకు మేము గర్వపడుతున్నాం. అదేవిధంగా 8,000 మంది విద్యార్థులని ఈ నియోజకవర్గంలో చదివించినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు దాదాపు ఒక 500 మంది పిల్లలు అమెరికాలో వారు చదివించినటువంటి చదువులలో ముందుకై వెళ్తూ అమెరికాలో ఉన్నారు. మరి వాళ్ళ ఇద్దరు అబ్బాయిలు అఖిల్ అండ్ అనిల్ ఇద్దరు ఎండి డాక్టర్లు, కోడళ్ళు ఇద్దరు కూడా డాక్టర్లే. మరి ఆ అబ్బాయిలు కూడా తమ మొదటి జీతాన్ని 2 సంవత్సరాలు కూడా తలకొండపల్లి మండలం 108 అంబులెన్స్ ఇచ్చినటువంటి గొప్ప కొడుకులను కన్నటువంటి ఉప్పల వెంకటేష్ గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా తల్లిదండ్రులు లేని వాళ్ళు చదువుకు దూరం కాకుండా ఉండడానికి ఇక్కడ అమ్మాయిలకు హాస్టల్ నిర్మించారు. మళ్ళీ అబ్బాయిల హాస్టల్ కూడా ఆమంగంలో నిర్ణయిస్తున్నారు. కాబట్టి ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందనలు తెలియవలసిందిగా కోరుతున్నాం. వేదిక పొందినటువంటి మంత్రివర్యులకు, ప్రముఖ రాజకీయ నాయకులకు, వేదిక ముందు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, శేషారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ. మరి శేషారెడ్డి అన్న గురించి చెప్పాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇప్పించిన ఒక గొప్ప వ్యక్తి. మరి ఈరోజు శేషారెడ్డి గారి యూనివర్సిటీ మన తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ ఏ స్థాయిలో ఉందో ఆంధ్రలో కాకినాడలో శేషారెడ్డి గారి ఆదిత్య యూనివర్సిటీ. మరి అన్న నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మనలో ఈరోజు ఇక్కడ వచ్చేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అన్న వల్ల ఇన్స్టిట్యూషన్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏ విద్యార్థి అయితే అన్న ఇన్స్టిట్యూషన్లో చదువుకుంటాడో వాళ్ళకి ముందుగానే ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తాడు. అన్న నేను కంపల్సరీ నీకు ఉద్యోగం ఇప్పిస్తా అని బాండ్ పేపర్ మీద రాపిస్తాడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తి, అంటే ఉద్యోగ భద్రతను పేద కుటుంబాలకు అందించిన వ్యక్తి, లక్షల మంది విద్యార్థులకు అందించిన వ్యక్తి. ఈ విద్యా సంవత్సరంలో 2 లక్షల స్టూడెంట్స్ అన్న యూనివర్సిటీలో చదువుతున్నారు. అన్నకు ఒక్కసారి అందరూ కూడా క్లాప్స్ ద్వారా ధన్యవాదాలు తెలియాల్సిందిగా కోరుచున్నాను.
2 నిమిషాలండి. ఎవరికైనా అన్నదానం చేస్తే ఒక రోజులో అయిపోతుంది. వస్త్రదానం చేస్తే ఒక 6 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ విద్యాదానం చేస్తే ఒక జీవితమే మార్చేస్తుంది. ఒక జీవితం కాదు, ఒక కుటుంబాన్ని మార్చేస్తుంది. అటువంటి విద్యాదానం చేయడానికి ముందుకు వచ్చేటువంటి వెంకటేశ్వర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఒక విద్యా సంస్థ యాజమాన్య అనుభవానికి కూడా నేను కూడా ఆయనకి అందిస్తూ, ఈ యొక్క విద్యా సంస్థలో ఎంతోమంది విద్యావంతులు రావాలని, ఇంజనీర్లు కావాలని, డాక్టర్లు కావాలని, ఐఏఎస్ఎఫ్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి జన్మ ధన్యమైనగానే భావిస్తున్నాను. వ్యక్తులు మన కార్యక్రమానికి వచ్చారు. ఖమ్మం పట్టణంలో మనం ఏదైతే ఈరోజు ఉచిత విద్యను ఏర్పాటు చేస్తున్నామో, ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేశామో, వాళ్ళు కూడా ఖమ్మంలో మనలో అనుసంధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పిల్లవాళ్లకు, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి, తల్లి చనిపోయిన పిల్లలకి ఒక పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. తప్పకుండా మీరు చేసే కార్యక్రమం సత్యసాయి సేవా సమితిలో తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ అన్న పేరు సుధాకర్ గారికి ప్రత్యేక టీం అందరికీ కూడా ఖమ్మం నుంచి ఇచ్చేసారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజంలో చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ ఈ జీవితం పుట్టుక చావు రెండింటిని దేవుడిచ్చిండు. ఈ చావు పుట్టుక మధ్యలో కామన్ గా చచ్చిపోవద్దు. ఏదో ఒకటి సమాజానికి ఇచ్చి చచ్చిపోవాలి. సమాజంలో మనకంటూ ఒక విలువలను కోరుకొని చచ్చిపోవాలి. జీవితం ప్రతి వ్యక్తి చనిపోయినట్టు నేను చనిపోవద్దు. నేను ఈ సమాజానికి ఏదో విలువైన మార్గాన్ని చూపించి చచ్చిపోవాలి. ఈ మానవ జన్మ సార్థకమయ్యే విధంగా ప్రయత్నం కావాలని ప్రయత్నం చేస్తున్న ఖమ్మం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా జగన్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, చాలా మంది మిత్రులు ఇక్కడ వచ్చేసారు. చాలా సంఘ సేవలో ముందున్న నాయకులు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చారు. ప్రత్యేకంగా నరసింహన్న జడ్చర్ల పట్టణంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ను సత్యసాయి సమితి ద్వారా అద్భుతంగా స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ని నడుపుతున్నారు. కొన్ని వందల మందికి శిక్షణ ఇచ్చి ఇప్పటికీ వాళ్ళకు వృత్తిలో ఉద్యోగంలో ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేసిందో నరసింహన్న గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సాయిరెడ్డి అన్న గారు ముత్తగి నుంచి వచ్చిందో, అదేవిధంగా ఆదిపట్నం నుంచి కొంతమంది మిత్రులు వచ్చారు. అదేవిధంగా కర్తనూరు పటాన్ చెరువు దగ్గర నుంచి ఈరోజు గోపాల్ గారు, జ్ఞానేశ్వర్ గారు, చాలా మంది మిత్రులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంఘపరమైన ఆలోచనలు, సమాజ హితం కోరుకునే మేధావులు నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఇవ్వడానికి ఇక్కడ వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఈ కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని పేదవాళ్లకు అంకితం చేసే దిశగా ఉప్పలాచార ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేసినాం. ఈ కార్యక్రమం కేవలం మా కుటుంబం సంపాదించిన డబ్బులుండే, ఎలాంటి చందాలు చేయకుండా, ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకోకుండా, సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోకుండా, కేవలం మేము సంపాదించిన డబ్బులుండే సుమారుగా 10 కోట్ల రూపాయలు ఈరోజు ఈ బిల్డింగ్ కి, ల్యాండ్ కి ఈరోజు సమకూర్చినాం. అదేవిధంగా రాబోయే రోజులలో ఇది మూతపడద్దు, నెక్స్ట్ జనరేషన్ దీన్ని బాధ్యతగా బరువుగా భావించరాదు అని చెప్పేసి ఒక నిధిని కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అయ్యే ఖర్చు మొత్తానికి కూడా ఒక బ్యాంకు డిపాజిట్ ని ఏర్పాటు చేసి ఆ వడ్డీ ద్వారానే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం సక్సెస్ కావడానికి గోపాల్ రెడ్డి అన్న, నారాయణ కాలేజ్, తెలంగాణ స్కూల్స్ ఇన్ఛార్జ్ రామలింగారెడ్డి గారు, నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, అనేక మంది పెద్దలు దీనికి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, నాయకులు, ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం, ఈ ఆశ్రమం ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకురావాలి. ఈ ప్రాంతంలో కొన్ని వందల మంది విద్యార్థులను నిలువరించాలి. పేదరిక నిర్మూలన ఆ దేవుడు రాసిన వార్త కేవలం విద్యతోటే మారుతుందనే సంకేతాన్ని ఈ సమాజంలో తీసుకుపోవాలి, నిలబెట్టాలి. కొంతనన్నా మన వంతుగా కొంతమంది నిలువరించాలి, పేదవాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నామని తెలియజేసుకుంటూ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పదాభివందనాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్ మాత. సాయిబాబా గారిని మాట్లాడాల్సిన ఇక్కడ రాజకీయాలకు తావలేదు. దయచేసి మేము ఆ శంకరన్న నా మీద అభిమానంతో మాట్లాడినారు.
ఎమ్మెల్యే అయినా ఒక మనిషిగా ఒక మానవుడిగా నాకు జన్మనిచ్చిన నా కన్న తల్లిదండ్రులు ఈ గడ్డ పైన నాకు నీడనిచ్చి చిన్న కుటుంబం నుంచి నేను ఎదగడానికి సహకరించిన నా గ్రామ ప్రజలు, నేను ఈరోజు నా మిత్రులు, నా బంధువులు అందరూ కూడా కుటుంబం ఈరోజు దేవుడు నాకు ఇద్దరు బిడ్డలు నా కోడల రూపంలో ఇచ్చిండు, ఇద్దరు డాక్టర్లు. నా కొడుకులు ఇద్దరు డాక్టర్లు, గాంధీ ఉస్మానియాలలో ఎంబీబీఎస్ ఇంగ్లీష్ కూర్చోబెట్టి ఈరోజు సరస్వతిని ఇచ్చి ఆ భగవంతుడు ఒక మంచి భార్యను ఇచ్చిండు, ఒక మంచి కుటుంబాన్ని ఇచ్చిండు. అంతకన్నా ఇంకెక్కడ లేదు. ఇంకా నేను చెప్తున్నా, ఈ తలపల్లి మండలంలో అనేక గ్రామాల్లో ఎవరు నా ఫోటోలు ఉన్నాయి. ఎమ్మెల్యే అయితే కాకుండా ఈ క్షణానికి ఇక్కడే శ్వాస పోయినా తృప్తిగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. వెంకటేశ్వర గారికి వెంకటేశ్వర గారికి వేదిక నిర్వహించిన వెంకటేశ్వర గారికి అందరికీ, అలాగే ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అని చెప్పగానే నేను స్వర్ణగిరి నుంచి స్వామివారి ప్రసాద తీర్థాలతో ఇక్కడ విచ్చేస్తున్నాను. అయితే ఈ జనాన్ని చూసి మనం ముందుకు వెళ్ళలేంలే అని వెనకత్ర ఆగి ఒక గంటలు అటువంటి వెయిట్ చేస్తున్నాను. ఆయన పిలిస్తే ఆయన దగ్గర వద్దామని వార్త నుంచి వార్తా పేపర్ నుంచి నేను పనిచేస్తున్నప్పటి నుంచి దాదాపు 30 ఏళ్ళ బట్టి అనుబంధం ఉంటుంది రాజమోహన్ గుప్తా గారితో. చిన్న దీపం అనుకోవచ్చు చీకటినే కాల్ చేస్తుంది, పెని గాలేం చేస్తుంది అనుకోవచ్చు, ఉప్పెనలై ముంచేస్తుంది. వెంకటేష్ గుప్తా గారిని ఆ రోజు చిన్నప్పటి నుంచి చూస్తుంటే ఈ రోజు ఈయన ఇలా ప్రవాహంలా ఉప్పెనలా వస్తూ రోజు రోజుకి ఎదుగుతున్న తీరు చూస్తుంటే, అలాగే ఈయన దాతృత్వం ప్రజలు చెయ్యాలనే ఒక సంకల్పం, ఈ సంకల్పానికి తోడు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ చేయూతనిస్తూ ఇక్కడ సామాజిక కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా చేయాలన్న సంకల్పంతో ఇక్కడ కోటిలింగాల క్షేత్రాన్ని తలకోనపల్లిలో చేయాలి అని మేము ఒక 2 నెలలు పెట్టి దీన్ని అవిశ్రాంతంగా దీనికి శ్రమిస్తున్నాము. దానికి రూపకల్పన జరిగింది. త్వరలో దీన్ని వెంకటేష్ గుప్తా గారి మీరు మంచి రోజు చూసి ఆయన చెప్తారు మీ అందరికీ. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన గుప్తా గారికి ధన్యవాదాలు. ఈరోజు మరి కల్లంకుర్తి తాలూకాలో పుట్టిన బీదవాడు అదృష్టవంతుడు. ఎలా చెప్పాలంటే పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా బీదవాడంటే ఒక పిచ్చిగా ఉప్పల చాటుకుంటూ వచ్చి ఉప్పల వెంకటేశ్వర నేనున్నానని చెప్పేసి ప్రతి బీదవాడికి 5,000 కడుపులో వెళ్ళాలని, నోట్లో వెళ్ళాలని ఆయన ఉద్దేశంతో ప్రతి బీదవాడికి అన్ని విధాలుగా మరి పుట్టిన బిడ్డ నుంచి మరి అంత్యక్రియల వరకు నేనున్నానని చెప్పేసి ప్రతి విషయంలో కూడా అతను సహాయ సహకారం చేయడం జరిగింది. ఈ రోజు 10 రూపాయలు ఇచ్చి ఎన్నో ప్రెస్కి ఇచ్చి ఎన్నో ఫోటోలు ఇచ్చి మరి మీడియాకి ఇచ్చి అంచలంచలు ఏదో అంచలు చేయడం జరుగుతుంది. లక్షలు ఇచ్చినా సరే, కోట్లు ఇచ్చినా సరే, ఏదో విద్య ఇచ్చినా సరే, విద్యాదానం ఇచ్చినా సరే, మరి కొందరు అంటారు కల్వకుర్తిలో నిలబడతాడు కాబట్టి మరి ఆయన పదవి దాహంతో చేస్తున్నాడు. మరి కూకట్పల్లి నుంచి వచ్చినా సరే, మరి ఈ రోజు ఇక్కడ ఉన్న విద్యార్థులు ఖమ్మం నుంచి, కరీంనగర్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాల నుంచి, మన తెలంగాణ నుంచి, కాకినాడ నుంచి, రాష్ట్రాలు దాటి ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరి ఇన్స్టాగ్రామ్ లో చూసి, మీడియాలో చూసి రావడం జరిగింది. మరి ఆయనకు పదవి దాహం ఉంటే ఓన్లీ కల్వకుర్తి బిడ్డలకే మరి సీట్ ఇస్తా అని చెప్పేవాడు. ఈ రోజు ఆయనకు పదవి దాహం లేదు. బీదవాడు అంటే మరి భూమి మీద పెట్టిన బీదవాడు లేకుండా చేయాలని చెప్పేసి ఒక ఆర్యవైశ్య వాసవి మాత బిడ్డగా పుట్టి మరి మాతృమూర్తికి మరి వెన్నెచ్చిన ఉప్పల వెంకటేశ్వర గారికి పాదావందలు తెలియజేసి చెప్తున్నాను. మరి వెంకటేశ్వర గారు నమ్మి ఈరోజు పెద్ద పెద్ద మరి శ్రీమంతులు కానీ మరి తర్వాత మరి వ్యాపారం చేసుకుంటూ కూడా ఈరోజు ఆశ్రమ పాఠశాలకు మేముంటామని చెప్పేసి శక్తి రూపంలో ఇచ్చిన మన రాజమోహన్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డబ్బు సంపాదించడం మేము ఇక్కడ చేయాలనేందుకు, మరి ఎవరికో దానం చేయాలనేందుకు వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ కేవలం ఉప్పల స్టారబుల్ ట్రస్ట్, ఉప్పల మీద ట్రస్ట్ మీద ఉండి కోట్ల రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, లక్షల రూపాయలు కానీ ఆయన ట్రస్ట్ మీద, ఆయన బాధ్యత మీద మరి మిస్అప్రాక్సిమేట్ కావాలని చెప్పేసి బీదవాడికి కడుపులోకి వెళ్తాయని చెప్పేసి మరి ప్రత్యేకంగా విద్యాదానం అనేది మరి భూమి వేసి మరి ఆ దానం డబ్బు రూపంగా ఏ దానం చేసినా సరే అది చిరకాలం ఉండదు. విద్యాదానం చేస్తే గతంలో కూడా వెంకటేశ్వర ఆధ్వర్యంలో చదివిన పూర్వీకులు విద్యులు
పూర్వ విద్యార్థులు మరి ఎన్నో ఉపాధ్యాయులు కానీ మరి హై రేంజ్ లో మరి విధంగా ఎన్నో ఫారెన్లో కూడా ఉండడం జరిగింది. మంచిగా ఒక డెడికేషన్ లో మంచి జాబ్ లో ఉండి ఈ రోజు పూర్వ విద్యార్థులు కూడా మరి మీ ట్రస్ట్ కి మమ్మల్ని చదివించు మమ్మల్ని ప్రయోజనాలు చేసిందని చెప్పేసి కూడా ఈ రోజు మేము ఉంటాము సాయంగా మీరు ఏదైనా సరే అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఒక విద్యార్థుల కుటుంబం ఒక సరస్వతి కుటుంబం అని కూడా చెప్తాం. మరి డబ్బులుంటే మన పిల్లలు ఈ రోజు కూడా చదువులో కూడా ఎక్కడెక్కడితో ఏదేదో విధంగా అసాంఘిక కార్యక్రమంలో వెళ్ళడం కానీ మరి డిసిప్లిన్ లేకుండా ఉండడం జరిగింది. మరి ఈ రోజు మరి ఉపనిర్దేశన గారికి ఇద్దరు కుమారులు పుట్టడము మరి అది ఎంబీబీఎస్ సీట్ కూడా కొట్టడం, దాంతో పాటు కోడల రూపంలో మరి బిడ్డలు కూడా రావడం ఆయన అదృష్టం. ఎందుకంటే ఆయన లేవగానే మరి వెళ్ళేటప్పుడు కూడా మేము చూస్తాం ఇంట్లో మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకొని ఆ విషయ ప్రసాదం తీసుకొని బయటికి వెళ్తాడు. అంటే మన పుట్టిన జన్మ అమ్మ తర్వాతనే దైవజ్ఞులు అని చెప్పేసి ఆయన భావిస్తాడు. అందుకనే ఈ రోజు కూలీ కడుపు నుంచి అనద్దు కానీ మినిమం స్థాయి నుంచి మరి 100 రూపాయలు 200 రూపాయల నుంచి మినిమం స్థాయి నుంచి తలకొండపల్లిలో పుట్టి తలకొండపల్లి ఈ రోజు కల్లోకుర్తి తాలూకా వెంజరించిన ఉపనగరేష్ గారికి మనందరం కరచాలతో ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే డబ్బులు ఉంటాయి, ఎవరు దానం చేయడు, పైసలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, దాచిపెట్టుకుంటారు, మరి చూపించుకోకుండా మరి ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ కారణం చేయకుండా ఉంటారు. ఈ రోజు మరి ప్రతి రూపాయి తను సంపాదించిన ప్రతి రూపాయి మరి నిరుపేదలకు పంచడమే కాకుండా తన వారసులైన ఉప్పల అనిల్ అఖిల్ గారు కూడా మరి ఎలా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు మన ఇంట్లో మన నాయన ఎక్కడో ఖర్చు పెడుతుంటే మన మేజర్ అయిన పిల్లలు కూడా ఏం నాయన తెలియదు అక్కడికి వెళ్తామని చెప్తారు. కానీ ఈ రోజు కూడా హ్యాట్సాఫ్ చెప్పాలి ఇంటర్ డాక్టర్లకు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏం ఖర్చు పెట్టినా సరే నాన్న ఎంత మేమున్నా మరి ఇంతకుముందు కూడా గతంలో కూడా వాళ్ళ మొదటిసారితో కూడా తలగొండ పిల్లలు ఎమర్జెన్సీగా ఉన్న అంబులెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి తిరిగి వాళ్ళ శాలరీ వస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఊరిన బిడ్డలు కాబట్టి అంబులెన్స్ కూడా దానం చేయండి. మరి అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చేసిన రాజభవన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మరి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నమ్మి ఇక్కడ ఇచ్చేసిన మరి పెద్దలకు గౌరవనీయులకు మరి ప్రత్యేకంగా 6వ వయసు బిడ్డలకు వారసులకు మరి ప్రతి ఒక్కరికి తాలూకా స్థానం కానీ ఇక్కడ ఇతర పార్టీలకు అతీతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈ ఆశ్రమం నెల జీతాలు, రోజు భోజన వసతి, ఇది తరతరాలకు నా నెక్స్ట్ జనరేషన్కి బర్డెన్ కాకుండా నిర్మాణం కావాలి, ఆర్థిక వనరులను ఏర్పాటు చేయాలని కోరుకునే వెంబడే రాజమౌళన్న గారు, అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి గారు, వెంకటరమణ తమ్ముడు పరిచయం చేసిండు సురేందర్ రెడ్డిని. అతను కూడా సుమారుగా ఒక 2 కోట్ల వరకు మనకి ఆశ్రమానికి డిపాజిట్ చేస్తారని చెప్పి ఒప్పుకోవడం రాజమౌళన్న గారికి తెలియజేసిన అన్న. ఇంకా కూడా చాలా మంది దాతృత్వం ఉన్నవాళ్ళు సాయిబాబా గారు కొంతమంది కల్పించిన ఏదైతే కోటిలింగాల శివక్షేత్రం ఉందో దానికి ముందుగా ఒక 100 కోట్ల రూపాయలను మనం ప్రొక్యూర్ చేయాలనే సమయంలో చాలా మంది 100 కోట్లు కాదు, అసలు ఆర్కూరి రవిశంకర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలలో 100 కోట్లు కాదు, అసలు ఒక 1000 కోట్ల నిధిని మన ప్రాంతానికి తీసుకొస్తామని చెప్పి ఆ గురూజీ గారు చెప్తుంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ భగవత్ సంకల్పం ఉన్న వ్యక్తులు, భగవత్తులు వాళ్ళలో లీనమైన వ్యక్తులు మన ప్రాంతానికి వచ్చి సహాయ సహకారం చేస్తామని చెప్పినందుకు మీ అందరికీ కూడా పాదభివందన తెలియజేస్తున్నా ప్రత్యేకంగా. అదేవిధంగా సీనన్న గారికి, అదేవిధంగా పెద్దలందరూ ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వైస్ ప్రెసిడెంట్ ఈరోజు అమెరికా నుంచి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తలకొండపల్లి మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల ఆశ్రమ పాఠశాల, ఉప్పల ఆశ్రమ కళాశాలను ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలామంది పెద్దలు, చాలామంది మేధావులు, చాలామంది నాయకులు, అభిమానులు అనేక మంది ఇచ్చేయడం జరిగింది. కొన్ని వేల మంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించడం జరిగింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రుల ద్వారా నేను మళ్ళొక్కసారి తెలియజేస్తున్నా, కల్వకుర్తి నియోజకవర్గంలో పరిసర ప్రాంతాలలో, తెలంగాణ రాష్ట్రంలో, అదర్ కాన్స్టెన్సీ, అదర్ డిస్ట్రిక్ట్లలో పేరెంట్లెస్ పిల్లలు ఎవరున్నా వాళ్ళని పంపించాలని కోరుతున్నాం. అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించి
తల్లిదండ్రులు లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు, పేదరికంలో ఉన్న పిల్లల్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఒక 300 మంది అడ్మిషన్స్ అయినాయి. ఇంకా కూడా 100 సీట్ల వరకు మనకు బ్యాలెన్స్ ఉంది. ఇది కేవలం పేదరిక నిర్మూలన, ఆ దేవుడు రాసిన రాత, ఆ పేదరికంలో ఆ పేద కుటుంబం తల్లిలో ఆ బిడ్డను పుట్టించిన పాపానికి, ఆ బిడ్డ ఈరోజు సమాజంలో అనుభవిస్తున్న కులాలు మతాల పేరున అనుభవిస్తున్న బాధ, ఆ భావజ్వాలం, గ్రామాలలో గౌరవం పొందలేకపోతున్న మార్గాలు చూసి ఆ మార్గాలలో ఉన్న పేద పిల్లల్ని, ఆ బాధలో ఉన్న పేద విద్యార్థుల్ని, ఆ పేదరికంలో పుట్టిన ఆ దేవుడు రాసిన రాతను కేవలం విద్య ఒక్కటే మార్చగలుగుతుంది, గౌరవాన్ని ఇవ్వగలుగుతుంది. ఒక ఉద్యోగాన్నో వృత్తినో ఎంచుకోవడానికి, ఒక సంఘాన్ని సంస్కారాన్ని తీసుకుపోవడానికి ఈరోజు మార్గం అవుతుందనే సంకల్పంతో పేదవాళ్లకు అంకితం చేయాలనే ఆలోచనతోటే ఈ యొక్క ఉప్పల ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసినాం. ఖచ్చితంగా ఇది మా కుటుంబం ట్రస్టు. డెఫినెట్గా మా ఉప్పల వంశం అభివృద్ధిలో ఉన్నన్ని రోజులు, ఈ భూమి మీద మా వంశం ఉన్నన్ని రోజులు దీన్ని నిలబెడతాం. ఆ విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. చాలామంది ఇప్పుడే పెద్దలు ఆర్ఎస్ బ్రదర్స్ రాజమౌళన్న గారు, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హానర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇప్పుడే వాళ్ళు 1 కోటి రూపాయలు పర్మనెంట్ డిపాజిట్ కొరకు మాకు ఈరోజు ఈ ఆశ్రమం నడవడానికి ఒక 10-12 కోట్ల రూపాయలు పర్మనెంట్గా డిపాజిట్ కావాలనే ఆలోచన చేసినాం. నిర్మాణం అంతా మేము ట్రస్ట్తో చేసినాం. మా ఒక్క కుటుంబం సంపాదించిన డబ్బుతోటే చేసినాం. 10 కోట్ల రూపాయలు వెచ్చించినాం. ఇంకా 10-12 కోట్ల రూపాయలు బ్యాంకు డిపాజిట్ని కోరుతున్నాం. ఆ డిపాజిట్ ఎక్కడ కూడా ఎవరం వాడుకోం. దానికి వచ్చిన వడ్డీనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి కానీ, ఇక్కడ ఉన్న పిల్లల భోజనాలకు కానీ వాడాలనే ఆలోచన చేసినాం. ఆ ఒక బర్త్డేలు లేకపోతే పెళ్లి రోజులు అలాంటికి వాటికి కూడా వాడాలని చేసినాం. అనేక సందర్భాలలో మేధావులందరూ ఇక్కడ వచ్చి బర్త్డేలు చేస్తామని కూడా ఇప్పటికే చాలామంది రిజిస్టర్ చేశారు. హైదరాబాద్లో ఈరోజు నేను కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న ఒక వైశ్యుడిగా ఉన్న, ఒక కోమటోడిగా పుట్టిన, ఒక పేదరికంలో ఈ గ్రామంలో పుట్టినాం. ఈ గ్రామంలో ఉన్న జనాలు నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు, ఈ స్థాయికి ఎదగడానికి అవకాశాన్ని ఇచ్చారు. వాళ్ళందరి కృషితోటి, వాళ్ళందరి ఆశీర్వాదంతో నేను ఈరోజు ఈ విధంగా ఎదిగిన, ఈ గడ్డపైన సహాయం చేసి చచ్చిపోవాలనే ఆలోచనతోటే ఈ సంకల్పాన్ని తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథులుగా శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి అన్న, నిరంజన్ రెడ్డి అన్న వస్తుండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వచ్చారు, సవితమ్మ ఇప్పుడు వస్తుంది, ఇంకా 4:30కు వస్తానది, జైపాల్ యాదవ్ గారు వచ్చారు, నవీన్ రెడ్డి గారు వచ్చారు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని ఇస్తాడు, 5 గంటలకు వస్తాడు. అదేవిధంగా మల్లురవి గారు వస్తాడు ఈవినింగ్ వరకు, వాళ్ళు ఢిల్లీ పోయారు, ఈవినింగ్ వరకు వస్తా అని చెప్పారు. అదేవిధంగా ఇంకా చాలామంది మేధావులందరికీ కూడా చెప్పినాం. రాజకీయాలకు అతీతంగా దీన్ని కార్యక్రమాన్ని చేస్తున్నాం. నేను ఒక బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాస్తవం, నేనేదో చాలామంది ఏదో మాట్లాడుతున్నారు, ఏదో రాజకీయంగా ఎదగడానికి కాదు, ఓపెన్ చెప్తున్నా, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాం. నన్ను పుట్టించిన వాసవి మాత సాక్షిగా చెప్తున్నాం, నా కన్న తల్లి సాక్షిగా చెప్తున్నాం. ఇక్కడ ఇది రాజకీయాలకు సంబంధం లేదు. ఇది కేవలం 10 మందికి సహాయం చేయాలి. జన్మనిచ్చిన ఈ మానవ జన్మకు సార్థకత కావాలి. నా కుటుంబం పేరు, నా చరిత్ర పేరు, నా కమ్యూనిటీ, నా వంశం పేరు ఈ ప్రాంతంలో నిలబడాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయినాం. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఇప్పుడు ప్రయోగం చేసినాం. ఇది కేవలం బాలికలకే చేసినాం. కో ఎడ్యుకేషన్ ఉంటే అబ్బాయిలు బాలికలు ఒకతన చదివిస్తే అది వేరే సంకేతాలు పోతాయి, వేరే రకంగా ఇబ్బందులు వస్తున్నాయని కొంతమంది మేధావుల సలహా ప్రకారంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేషన్ ఇన్స్టిట్యూషన్స్, నారాయణ, చైతన్య, గాయత్రి ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ సలహాల ప్రకారంగా ఇది కేవలం బాలికల పాఠశాలనే తీసుకొచ్చినాం. ఇది ఇప్పటికి 300 మంది అడ్మిషన్ అయ్యారు. ప్రతి సంవత్సరం 6th క్లాస్ ఉంటుంది. ఎవరైనా డ్రాప్ అవుట్ అయితే అన్ని క్లాసులలో తీసుకుంటాం. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్లో కూడా ప్రతి సంవత్సరం, అంటే ఎస్ఎస్సి పిల్లలు కూడా మనతో ఉన్న వాళ్ళే ఫస్ట్కి వస్తారు. 6th అయితే రెగ్యులర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా 5-6 మంది ఏదైనా డ్రాప్ అవుట్ అయినా సీట్లు మిగిలిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా ఉంటుంది. ఈ ఇయర్ అయితే ఇప్పటివరకు 300 మంది పిల్లలు ఇప్పటికే అడ్మిషన్స్ అయ్యారు. ఇప్పుడు ఇక్కడ 400 కెపాసిటీ ఇది బిల్డింగు, 45,000 SFT నిర్మాణం చేసినాం. సుమారుగా దీన్ని బిల్డింగ్ అంతా కూడా నామ్స్ ప్రకారంగా చేసినాం. ఇప్పుడు ఈరోజు CBSE నామ్స్, స్కూల్స్ పర్మిషన్స్ అన్ని ఎన్ఓసీలు కూడా పొందినాం. అన్ని నామ్స్ ప్రకారంగా బిల్డింగ్ నిర్మాణం చేసినాం. రాబోయే రోజులలో ఇది ఒక 70-80 సంవత్సరాలు, 100 సంవత్సరాల నిర్మాణం ఉండే విధంగా పటిష్టంగా బిల్డింగ్ నిర్మాణాన్ని JNTU నామ్స్లో స్టీల్ డిజైన్ కానీ, కాంక్రీట్ డిజైన్ కానీ, బిల్డింగ్ నిర్మాణం కానీ పూర్తి చేస్తున్నాం. ఫ్యాకల్టీలు ఇప్పటికి ఒక 12 మంది 13 మందిని, నా బిడ్డలు 15 మందిని తీసుకున్నాం. ఇప్పటికీ వాళ్ళకు సుమారుగా 4-5 లక్షల రూపాయలు మంత్లీ శాలరీలు అవుతున్నాయి. మంచి ఫ్యాకల్టీలనే ఇప్పటివరకు చుట్టుముట్టు ఉన్న ప్రైవేట్ స్కూళ్ళకు అధిగమించి ఫ్యాకల్టీలను తీసుకున్నాం. ఎందుకంటే మనం తీసుకుంటుంది పేదరికంలో ఉన్న పిల్లలు, తండ్రి లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు. ఆ పిల్లలకు మనమే తల్లిదండ్రులు కావాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకుపోయినాం.
అన్ని ప్రాంతాల పిల్లలు తీసుకున్నాం. ఈరోజు రాజమండ్రి, కాకినాడ పిల్లలు కూడా ఉన్నారు, నిజామాబాద్ పిల్లలు కూడా అడ్మిషన్ అయ్యారు, కరీంనగర్, ఖమ్మం పిల్లలు కూడా కొంతమంది అడ్మిషన్ అయ్యారు. కాకపోతే ఏంటంటే మనం ఈ ప్రాంతంలో ఉన్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఈ ప్రాంతానికి సంబంధించిన కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. 100% యూనిఫామ్స్ అన్ని ఆశ్రమానివే ఉంటాయి. ఇక్కడ ఏది వాళ్ళని బాక్స్ కూడా తీసుకురానియం, కేవలం బ్యాగ్తో రావాలి, బట్టలు తీసుకొని రావాలి, అంతేగాని ఇక్కడ ఎలాంటి యూనిఫామ్స్ అన్నీ కూడా సిస్టమ్ అంతా ఆశ్రమం నిబంధనలే ఉంటాయి. భోజనం కూడా మీరు ఇక నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను. ఇక్కడ కొంతమంది టీచర్స్ కూడా ఇక్కడే వాళ్ళు ఫ్యామిలీతో ఉండే విధంగా పోర్షన్స్ చేసినాం. ఫ్లోర్కి ఒక పోర్షన్ మీరు చూసి ఉంటారు, బిల్డింగ్ కూడా ఫ్లోర్కి ఒక పోర్షను టీచర్ నివాసం ఉండే విధంగా చేసినాం, అంటే కుటుంబాల నివాసం ఉండే విధంగా చేసినాం. ఆ టీచర్స్ కూడా ఇక్కడ ఫుడ్ వండుకునేది లేదు, ఆ చేసిన ఫుడ్డే వాళ్ళ కుటుంబం కూడా తినాలి. అంటే ఆ విధంగా పారదర్శకంగా తీసుకుపోతాం. డెఫినెట్గా మంచి బలమైన ఆహారాన్ని ఇస్తాం, బలంగా తయారు చేస్తాం, మానసికంగా దృఢ సంకల్పాన్ని నింపుతాం, సమాజాన్ని నింపుతాం, పిల్లల వ్యక్తిత్వాన్ని నిలబెట్టే విధంగా, జీవనశైలిని నిలబెట్టుకునే విధంగా, వాళ్ళు బయటికి వెళ్ళి 10 మందికి సాయం చేసి బతికే విధంగా, వాళ్ళ కుటుంబాలను కూడా ఆ దేవుడు రాసిన రాతను మార్చుకునే విధంగా తయారు చేస్తాం. డెఫినెట్గా తయారు చేస్తాం. శారీరకంగా దృఢంగా తయారు చేస్తాం, మానసికంగా దృఢంగా తయారు చేస్తాం, మానసిక శక్తిని పెంచుతాం, అదేవిధంగా విద్యను పెంచుతాం, ఉపాధి ఉద్యోగం పొందేందుకు ప్రయత్నం చేసేందుకు గట్టి విజ్ఞాతులను తయారు చేస్తున్నా కానీ ఎన్నో ప్రభుత్వం ద్వారా రెసిడెన్షియల్స్ వచ్చినాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ఇప్పుడు మోడల్ స్కూల్స్, అనేక డిజిటల్ స్కూల్స్ కూడా ఈసారి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు తాలూకాకు ఒకటి తీసుకొచ్చారు. కానీ అయినా ఇంకా పేదరికం ఉంది. అవన్నీ కూడా అనేక రకాల బాధలతో విద్యార్థులు అనుభవిస్తున్న బాధను చూసినాం. మన వంతుగా అందరు చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా చాలా చేస్తున్నాయి. ఆ ప్రభుత్వాలకు ధీటుగా మనకు పేరుండాలి, మనం కూడా చేయాలనే సంకల్పాన్ని తీసుకున్నాం. అంటే ఎవరో చేస్తలేరనే దానికి సంకల్పానికి కాదు, ఇది అందరు చేస్తున్నారు, మనం కూడా భాగంగా ఉండాలనే ఆలోచనతోటే ఈ కార్యక్రమాన్ని చేసినాం. ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఈరోజు కాన్స్టిట్యున్సీకి ఒక స్కూల్ను ఏర్పాటు చేసి కనీసం 1000-1500 మందినన్నా వాళ్ళు అక్కడ నిర్ణయిస్తున్నందుకు అది ప్రభుత్వం డబ్బులు, ప్రజల ద్వారా వసూలైన సొమ్ములతోటి ప్రభుత్వాలు నిర్మాణం చేయాల్సిన బాధ్యత రాజ్యాధికారం ఉన్న రాజకీయ పార్టీల బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఎవరు అధికారంలో ఉన్నా, అది కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, ఇంకా ఏ పార్టీ ఉన్నా, అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ బాధ్యత. ఏంది, పేదరికానికి నిర్మూలన చేయాలంటే విద్యా వైద్యాన్ని అందించాలనే ఆలోచన ఉండాలి. దాంట్లో చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వాలకి. ఈరోజు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి తలకొండపల్లి మండల కేంద్రంలో ఉప్పల ఆశ్రమ పాఠశాలను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అనేక గ్రామాల నుండి కూడా తల్లిదండ్రులు లేని పిల్లలు కావచ్చు, లేకపోతే నిరుపేద కుటుంబాలకు సంబంధించిన ఆడపిల్లలు ఇక్కడ జాయిన్ కావడానికి రావడం జరిగింది. దాదాపుగా 300 పైగా ఇప్పటి వరకు ఈ రోజుకు విద్యార్థినులు జాయిన్ కావడం జరిగింది. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కల్వకుర్తి నియోజకవర్గ స్థాయిలో ఈరోజు మనం చూస్తున్నాము. ప్రతి ఇంటికి కూడా గ్రామంలో, అన్ని గ్రామాల్లో 165 గ్రామాలు ఉంటే 165 గ్రామాల్లో కూడా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ సేవలు వెళ్ళినాయి. అలాగే అనేక మంది పేద కుటుంబాలకు చెందినటువంటి వారికి, ఇండ్లు లేని వారికి ఇంటి నిర్మాణాల కోసం కావచ్చు, అలాగే నిరుపేదలకు సంబంధించిన గతంలో ఎంతోమంది విద్యార్థులను అన్నగారు చదివించడం జరిగింది. దాదాపుగా కొన్ని వేల మంది పిల్లలను అన్నగారు ట్రస్ట్ ద్వారా చదివించడం జరిగింది. అలాగే తలకొండపల్లి మండల కేంద్రానికి సంబంధించిన హాస్పిటల్లో 25 లక్షలతో ఖర్చు చేసి వారి పిల్లలు 2 డాక్టర్లే. ఆ పిల్లల వాళ్ళ డాక్టర్లు వాళ్ళ వచ్చే జీతాలతోని, అంటే ఎవరైనా కూడా ఏం సంపాదించుకుందామనే చూస్తాడు, కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఒకే ఆలోచనతో ఉంటారు. వారు 25 లక్షల రూపాయలతోనే ఖర్చు చేసి అంబులెన్స్ను కూడా అందించడం జరిగింది. అలాగే ఒక గుడిని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అనేక మంది ఈరోజు యువత ఎట్లుందనంటే తల్లిదండ్రులను పట్టించుకోకుండా అట్లా ఉన్న రోజులల్లో వారికి తల్లిదండ్రుల విలువను అనేది తెలియజేయాలనే ఉద్దేశంతో
తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాలు కూడా అన్నగారు ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క గ్రామంలో అన్ని రకాలుగా హాస్పిటల్స్ ఏదైనా వారి పిల్లలు కామినేని హాస్పిటల్లో అలాగే ఇక్కడ ఓవైసీ హాస్పిటల్లో వాళ్ళు పనిచేస్తారు. ఏ రకంగా కూడా వారు మన కాన్స్టిట్యున్సీ నుండి అనుకోవచ్చు ఎక్కడైనా కానీ వారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా వారు మెయిల్ చేసే ఏదో రకంగా వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అలాగే అనేక రకాలుగా కూడా ఈరోజు మనం చూస్తున్నట్టయితే అనేక గ్రామాల్లో కూడా మొన్న అన్నగారు బర్త్డే సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించి వారికి ఉత్సాహంగా వారిని పండగ సందర్భంగా సంక్రాంతి పండుగ కానుకగా కూడా అన్నగారు చీరలు అందించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ఈరోజు డబ్బులు చాలామందికి ఉంటాయి కానీ ఖర్చు చేసేది ప్రజలకు పెట్టాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. రాజకీయాలకు అతీతంగా రాజకీయం చేస్తే ఏదో కాంట్రాక్టులకో ఇంకా దేనికో ఆశపడి చాలామంది రాజకీయం చేస్తుంటారు, ఓట్లకు ఆశపడి రాజకీయం చేస్తుంటారు. కానీ ఓట్లకు సంబంధం లేకుండా కాంట్రాక్టులకు సంబంధం లేకుండా అన్నగారు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన సంపాదించిన సంపాదనలో సగభాగం కేవలం ట్రస్ట్ ద్వారా అనేక మందికి నిరుపేదలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈరోజు అన్నగారి సేవలు కొనసాగుతున్నాయి. కాబట్టి కరోనా సమయంలో కూడా ప్రతి ఒక్కరు మన చూసుకున్నట్టయితే కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యున్సీలో జరగనన్ని కార్యక్రమాలు కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో జరిగినాయి. అది కేవలం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా కిట్లను కావచ్చు, అలాగే శానిటైజర్ బాటిల్స్ కావచ్చు, లేకపోతే హాస్పిటల్లో ఏదైనా ఇబ్బంది కలిగిన వాళ్ళు కూడా ఉంటే ఫోన్ చేసిన వెంబడే వాళ్ళ పిల్లలు అందుబాటులో ఉండి వారందరికీ కూడా అనేక రకాలుగా సేవను అందించిన ఒకే ఒక ట్రస్ట్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం నిజంగా చాలా పుణ్యం చేసుకొని ఉంటుంది. ఎందుకంటే అనేక మంది రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, ఇక్కడ మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, సీఎంలు అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవ్వరు కూడా ప్రజలకు ఏ రకంగా మేలు చేయలేకపోయినరు. ప్రభుత్వాలకు అతీతంగా ప్రభుత్వాలు ఉన్నా కూడా ఏ రకంగా వాళ్ళు ప్రజలకు ఆలోచించలేకపోయినారు. కానీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వెంకటేశ్వర గారు అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు కొనసాగుతున్నారు. అలాగే కల్వకుర్తి నియోజకవర్గ స్థాయిలో అనేక మంది వేల మంది పిల్లలకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు కూడా స్పోర్ట్స్ డ్రెస్సులు అందించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మనం చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగాలి. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఎలాంటి సంబంధం లేకుండా వారు అన్నగారు ఈరోజు ట్రస్ట్ ద్వారానే కేవలం రాబోయే రోజులలో తరాలు అంటే నా తరం నేను ఇట్లా ఆశపడుతున్నా కానీ రాబోయే తరాలు అట్లా నాలాగా ఆలోచిస్తే లేదో అనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేసి దాని మీద కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి వారు దానికి వచ్చే ఆదాయంతో ఆశ్రమ పాఠశాలను నడపడానికి అన్నగారు ఏర్పాటు చేసినారు. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు అన్నగారి ద్వారా ట్రస్ట్ ద్వారా జరుగుతున్నందుకు నిజంగా కల్వకుర్తి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకున్నది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఎస్ఐ కానిస్టేబుల్ మన ట్రైనింగ్ కూడా అన్నగారు ఫుడ్ పెట్టి మరి ఎస్ఐ కానిస్టేబుల్ ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది. ఒక నియోజకవర్గమే కాదు, అంటే ఎవరైనా ఏదైనా చేస్తే ఓట్ల కోసం ఆశపడి నా ప్రాంతానికే చేసుకుంటే నాకు రేపటి ఆడు ఉపయోగపడతారని అనుకుంటారు. కానీ అలా ఎలాంటి ఆశ లేకుండా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల నుండి అనేక నియోజకవర్గాల నుండి కూడా మన ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ కూడా రావడం జరిగింది. ఫుడ్ పెట్టించి మరి ఆయన కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసి దాని తర్వాత అనేక రకాలుగా కూడా అన్నగారు వారికి ప్రోత్సహించి ఆదుకున్నారు. కాబట్టి అన్ని కార్యక్రమాలు ఇలాగే ఇంకా ఎన్నో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద గిరిజన అమ్మాయిలకు ఇక్కడ ఉప్పల ఆశ్రమ పాఠశాల అని చెప్పేసి ఒక పాఠశాలను ఏర్పాటు చేసి ఉప్పల వెంకటేష్ అన్న గారు అందరికీ ఆశ్రయం కల్పించే విధంగా నిరాశ్రయులకి, ఆశ్రయం లేని వారికి, అనాథలకి ఇక్కడ చదువుకోవడానికి సువర్ణ అవకాశాన్ని కల్పించినారు. ఈ అవకాశం కల్పించడం వెనకాల మేమందరం కూడా కల్వకుర్తి నియోజకవర్గ బిడ్డలుగా మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వెంకటేష్ అన్న గారు విద్యతో పాటు ఈ నియోజకవర్గంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఆయన సొంత డబ్బులతో చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ సందర్భంగా నియోజకవర్గ బిడ్డలుగా ఏం తెలియజేస్తూ ఉన్నామంటే ఈరోజు వెంకటేశ్వర గారు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ వెంకటేశ్వర గారి సేవా కార్యక్రమాలను గుర్తించి వెంకటేశ్వర గారికి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే
ఎందుకంటే వెంకటేశన్న గారు కేవలం ఒక వ్యక్తిగా ఉన్నప్పుడే ఈ రకంగా చేయితో అందిస్తూ నిరాశయులకి ఆశ్రయం కల్పిస్తూ ఎంతోమందికి విద్యతో పాటు అనేక రకాలుగా ఇళ్ల నిర్మాణాలు కావచ్చు, ఇంకా కానీ పేద ఆడబిడ్డల పెళ్ళిళ్ళకు కావచ్చు, లేకపోతే కరోనా కష్టకాలంలో కావచ్చు, అదేవిధంగా ఎవరైనా ఇంట్లో నిరుపేదలు చనిపోతే వారికి దహన సంస్కారాలకు కావచ్చు, అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఒక వ్యక్తిని ఒక శక్తిగా మారిస్తే ఇంకా మెరుగైన సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. వెంకటేశన్న గారికి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు డిక్లేర్ చేయాలని కోరుతా ఉన్నాం. ఒక బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం యొక్క అభ్యర్థిగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకసారి మేము కోరుతా ఉన్నాం, అమ్మలారా, అక్కలారా, తల్లులారా, మీరందరూ కూడా గమనించండి. మీకు ఎవరైతే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారి వెంట మనం అందరం నిలబడదాం, వారిని మనం కాపాడుకుందాం. వారు మనకు చేయూతనిస్తారు, ఆశ్రయాన్ని కల్పిస్తారు. ముందు ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అనేక రకాలుగా మంచి కార్యక్రమాలు చేస్తూ మనందరినీ ఆదరిస్తున్నటువంటి, మనందరికీ చేయూత కల్పిస్తున్నటువంటి ఉప్పల వెంకటేశన్న గారికి రాబో రోజుల్లో మనం అందరం కాపాడుకుందాం. అవకాశం ఇస్తే బీఆర్ఎస్ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకుందామని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నాను. అంటే మేమేం కోరుకుంటున్నాం, అది అన్న యొక్క వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు, కానీ నియోజకవర్గ ప్రజలుగా, నియోజకవర్గ బిడ్డలుగా మేమేం కోరుకుంటున్నామంటే ఒక వ్యక్తి ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఒక శక్తిగా మారితే ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమాలు మా నియోజకవర్గంలో జరుగుతాయి, ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మాది. రంగారెడ్డి జిల్లాలో కనీసం హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్స్ మా ఊరు. ఇప్పటికీ మా ఊరుకు బీటీ రోడ్ లేదు. అదే వెంకటేశన్న ఎమ్మెల్యే అయితే మాకు బీటీ రోడ్ వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఏ రకంగా డెవలప్ చేయాలి, ఏ రకంగా అభివృద్ధి పరచాలనే ఆలోచన ఉంది కాబట్టి ఆయన కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒక వ్యక్తి ఇన్ని రకాల సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఒక శక్తిగా మారితే ఇంకా ప్రభుత్వం అండదండలు ఉంటే ఇంకా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయొచ్చు అనే అభిప్రాయం మాకు ఉంది. కాబట్టి మేము కోరుకుంటున్నాం, మేము స్పెషల్గా కోరుకుంటున్నాం పార్టీకి. అదే రకంగా వెంకటేశన్న గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, తప్పకుండా రాబో రోజుల్లో మీరు కల్వకుర్తి నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడాలి. మేమందరం మీ వెంటనే ఉండి మేమందరం గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా నియోజకవర్గ ప్రజలకు కూడా విన్నవిస్తూ ఉన్నాం, మంచి చేసే వ్యక్తులని మనం కాపాడుకుందాం, గెలిపించుకుందాం, ఇంకా అభివృద్ధి చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ కాన్స్టిట్యున్సీగా మార్చుకునే అవకాశం మనకు ఉప్పల వెంకటేశన్న కల్పిస్తాడని మేము అభిప్రాయపడుతున్నాం. ఈ సందర్భంగా మీ అందరికి కూడా కోరుకుంటా ఉన్నాం, వెంకటేశన్న గారికి అభివృద్ధి కోరుకుందాం, ఆయనకు అవకాశం ఇద్దాం, ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేసే విధంగా ఆయనకు దోహదం చేద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.